హాయ్, నేను మీ నవ్య. మళ్ళీ వచ్చేసిన కొత్త రెసిపీతో. ఇది కాకరకాయ పల్లి కారం అండి. దీనికోసం కాకరకాయ 200 గ్రామ్స్ తీసుకున్నా. ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. అస్సలు కాకరకాయ టేస్ట్ ఉండనే ఉండదు. ఇవన్నీ చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి సన్నగా. ఇవన్నీ ఒక్క బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి. దీంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోయేటట్టు కొన్ని వాటర్ వేసి మొత్తం అంతా పిండేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. దీనివల్ల చేదంతా అవుతుంది. అసలు 1% కూడా చేదు ఉండదు. కాకరకాయ టేస్టే ఉండదు అసలు. పిల్లలు కూడా తింటారు. నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయని డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికి కుకింగ్ ప్రాసెస్ ఏమి ఉండదండి. కాకరకాయ కొంచెం కూడా మెత్తగా ఉండకుండా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ తర్వాత దీన్ని కుక్ చేసేది ఏమి ఉండదు. మెత్తగా ఉంటే కరెక్ట్గా రావు. కొంచెం క్రిస్పీ అయ్యేటట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొంచెం పల్లీలు ఒక 1/2 కప్ తీసుకున్నాను నేను. పల్లీలు ఫ్రై చేయాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా. దీని తర్వాత గార్లిక్ అండి. వెల్లుల్లి కూడా ఒక 7-8 పీసెస్ తీసుకున్నాను నేను. అవి కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ గార్లిక్ వల్ల కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. గార్లిక్ వల్ల, ఈ వెల్లుల్లి వల్ల, కరివేపాకు వల్ల చాలా టేస్ట్ వస్తుంది. డైరెక్ట్ మనం కరివేపాకు తినం కదా, పిల్లలు కూడా తినరు. ఈ ప్రాసెస్లో చేసే కరివేపాకు కూడా తింటారు పిల్లలు. ఇవన్నీ కలిపి కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. దీనివల్ల ఫ్లేవర్ కూడా చాలా యాడ్ అవుతుంది దీనికి. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని కొంచెం ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. బాగా కలిపేసి వేడి అన్నంలో తింటే అసలు చాలా టేస్ట్ ఉంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంతో తిన్నారు. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టేస్టీ రెసిపీస్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కాలుతుంది. చాలా టేస్ట్ వచ్చిందని అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్.